హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 37. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అన్బిలీవబుల్ అభి, నువ్వు మా ఇంటికి వచ్చావా? అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎన్నిసార్లు నిన్ను ఇన్వైట్ చేశాను. ఎప్పుడు ఏదో ఒక కారణం చెప్పి మా ఇంటికి అస్సలు వచ్చేవాడివి కాదు. కానీ ఈరోజు నేను పిలవకుండానే వచ్చావు. ఐఆమ్ సో హ్యాపీ, ఎగ్జైట్మెంట్గా అంటోంది శ్వేత. శ్వేత బిహేవియర్ చూసి అను చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటున్నాడు అభి. సార్, మన ఫ్రెండు మన ఇంటికి వస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాము, కలిసి మాట్లాడతాము, కబుర్లు చెప్తాము. అంతేకాని ఎగిరి గంతు వేసినంత పని అయితే చెయ్యం కదా. మీరే శ్వేత బిహేవియర్ అబ్జర్వ్ చేయండి సార్. రేపు ఒక్కసారి శ్వేత ఇంటికి వెళ్ళండి. మీరు వస్తున్నట్టు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. అప్పుడు అది వేసే చిందులు అంతా ఇంత కాదు. మిమ్మల్ని ఒక చీప్ గెస్ట్ని రిసీవ్ చేసుకుంటున్నట్టు రిసీవ్ చేసుకుంటుంది. మీతో క్లోజ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అని అను అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ శ్వేత బిహేవియర్కి ఆశ్చర్యపోతున్నాడు అభి. ఏంటి అభి అలా చూస్తున్నావు? ఏం తీసుకుంటావు? ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు. కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏదైనా అవైలబుల్లోనే ఉన్నాయి అంది శ్వేత. నథింగ్ శ్వేత, నార్మల్గా వచ్చాను. కొంచెం నీతో మాట్లాడాలి. అదేమిటి అభి, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు, ఏమి తీసుకోను అంటే నేను ఒప్పుకోను. ఏదో ఒకటి ప్లీజ్ అంటూ అభి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అనునయంగా అడిగింది. అను మాటలు గుర్తుకు వస్తూ ఉంటే, శ్వేత అలా బిహేవ్ చేస్తూ కనిపిస్తుంటే అభికి ఎప్పుడూ లేనిది ఈరోజు మాత్రం శ్వేత స్పర్శ ఎందుకో కంపరంగా అనిపిస్తోంది. కాఫీ తాగుతాను అంటూ శ్వేత చేతుల్లో నుంచి తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. ఇబ్బందిగా శ్వేత వైపు చూస్తున్నాడు. ఓకే అభి, 2 minutes అంటూ కిచెన్లో వర్కర్కి కాఫీ ఆర్డర్ ఇచ్చి తను రూమ్లోకి వెళ్ళి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటోంది శ్వేత. అభి ఎన్ని రోజుల తర్వాత నాకు ఒంటరిగా దొరికాడు. అతని కళ్ళకు నేను చాలా హాట్గా కనిపించాలి అనుకుంటూ 2/4 డ్రెస్ వేసుకుని లూజ్గా హెయిర్ వదిలేసి లిప్స్టిక్ రాసుకుని చాలా స్టైల్గా నడుచుకుంటూ వచ్చి అభి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. తన థైస్ కనిపించేలాగా వేసుకున్న ఆ చిన్న డ్రెస్లో కావాలని ఎక్స్పోజింగ్ చేస్తూ అభి ముందు వగలిపోతోంది. వర్కర్ కాఫీ తీసుకువచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టింది. శ్వేత లేచి మరీ తన ఎద పొంగులు కనిపించేలాగా ఎక్స్పోజ్ చేస్తూ అభికి కాఫీ అందిస్తోంది. అభికి తను అలా డ్రెస్ చేసుకుని రావడం చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. అక్కడి నుంచి బయటికి వచ్చేయాలనుకుంటున్నాడు. సార్, శ్వేత బిహేవియర్ చూసి మీరు భయపడి బయటికి వచ్చేయకండి. మీరు మాట్లాడే మాటలకి శ్వేత నిజస్వరూపం బయటపడాలి అని అను అన్న మాటలు గుర్తుకు రావడంతో మళ్ళీ తనని తాను తమాయించుకుంటూ తనకిష్టం లేకపోయినా కాఫీ తీసుకుని, శ్వేత, నీతో నేను మాట్లాడాలి. వైనాట్ అభి, చెప్పు. ఇక్కడెవ్వరూ లేరు. మీ ఇంట్లో చాలామంది వర్కర్స్ ఉన్నారు. నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. అభి తనతో అలా మాట్లాడుతుంటే శ్వేత ఆనందంతో పొంగిపోతోంది. వెంటనే పని వాళ్ళందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆర్డర్ వేసింది. అభిరామ్ బిహేవియర్ చూసి, ఏంటి అభికి అనుకి చాలా పెద్ద గొడవే జరిగినట్టు ఉంది. వైనాట్, జరగకుండా ఎలా ఉంటుంది? నేను వేసిన ప్లాన్ అలాంటిది. బ్రేకప్ చెప్పుకున్నట్టున్నారు. ఇప్పుడు అభికి ఎదురుకుండా ఉన్న ఆప్షన్ నేనే కదా. అందుకనే నన్ను ప్రపోజ్ చేయడానికి వచ్చాడా అని మనసులో అనుకుంటూ, చెప్పు అభి, ఇప్పుడు నువ్వు నేను తప్ప ఇక్కడెవ్వరూ లేరు. అభి తనకి ఏదో చెప్తాడని ఎక్స్పెక్ట్ చేస్తోంది. మీ అన్నయ్య వాళ్ళు అనుని ఏడిపించినప్పుడు అనుకి దెబ్బ తగిలిందని నీకు కూడా తెలుసు కదా శ్వేత? తెలుసు అభి, కానీ నాకు మా అన్నయ్యకు ఎటువంటి సంబంధము లేదు. నీకు తెలుసు కదా. అది కాదు శ్వేత, నిన్న మార్నింగ్ అను ఎలా ఉందో తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎప్పుడు నేను వెళ్ళినా చాలా రెస్పెక్ట్గా మాట్లాడే అంకుల్ నాతో చాలా రూడ్గా మాట్లాడుతూ చాలా చాలా బాధ కలిగించే విధంగా మాట్లాడారు. పైగా మన ఇద్దరి మధ్య ఏదో ఉందని నన్ను అనుమానించారు. పైగా ఎవరో నైట్ కాల్ చేసి ఆయనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారుట. మన ఇద్దరి మధ్య ఏదో జరిగిందని, వెంటనే హాస్పిటల్కి వచ్చి చూడమని. వాట్ అభి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
అసలు నాకేమీ అర్థం కావట్లేదు. అభి జరిగింది మొత్తం క్లారిటీగా చెప్తున్నాడు. తాను చేసిన పథకం గురించి తనకే చెప్తుంటే ఏమీ తెలియనట్టు ఫేస్ పెట్టి వింటోంది శ్వేత. అభి, ఏంటిదంతా? వాళ్ళు కావాలని రూమర్స్ సృష్టిస్తున్నారు. అసలు మనిద్దరి మధ్య ఏముంది? లోపల నవ్వుకుంటూ బయటికి మాత్రం అమాయకంగా నటిస్తూ అంది శ్వేత. నేను అదే చెప్తున్నాను శ్వేత, మనిద్దరి మధ్య ఏమీ లేదని. కానీ వాళ్ళు నన్ను అస్సలు నమ్మట్లేదు. పైగా ఇప్పుడు అనుకి మ్యాచెస్ చూస్తున్నారు. శ్వేతకి పట్టారాని ఆనందం వస్తున్నా కూడా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, ఓ అవునా, బాధపడకబి అని మాట్లాడుతూ లేని సింపతిని చూపిస్తూ యాక్ట్ చేస్తోంది. అందుకనే నేను ఈ విషయం మొత్తం విక్రమ్కి కంప్లైంట్ చేశాను. చంద్రకాంత్ అంకుల్ దగ్గర నెంబర్ తీసుకున్నాను. నిన్నటి వరకు ఆఫ్ అయి ఉన్న ఆ నెంబర్ రీసెంట్గా ఆన్ అయ్యింది. వాళ్ళని విక్రమ్ ట్రేస్ చేస్తున్నాడు. ఇంకొక గంట 2 గంటల్లో దొరికిపోవచ్చు. వాళ్ళు దొరికితే వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. ఇందుకు నీ హెల్ప్ కూడా కావాలి శ్వేత అన్నాడు అభి. అభి చెప్పింది విని తల మీద పిడుగు పడ్డట్టు అనిపిస్తోంది శ్వేతకి. షిట్, షీలాకి నేను అంతలాగా చెప్పాను కదా. చెప్పిన పని కంప్లీట్ కాగానే సిమ్ డిసాక్టివేట్ చేయమని చెప్పాను కదా. మెంటల్, మరీ ఇంత కన్జ్యూజా? సిమ్ కూడా దాచుకుందా? దీనివల్ల నేను దొరికిపోయేటట్టు ఉన్నాను. ఆ విక్రమ్ అసలే స్టాడిస్ట్. వాడి చేతికి నేను చిక్కితే నరకం చూపించేస్తాడు. ఇటు అభి కూడా నాకు దూరం అయిపోతాడు. ఇదంతా అభిరామ్కి తెలిస్తే లైఫ్లో నా మొహం చూడడు. ఇప్పటి వరకు మా మధ్య స్నేహమైనా ఉంది. ఇకపై అది కూడా ఉండదా ఏమిటి? ఒకటే కంగారు, కాళ్ళు చేతులు ఆడట్లేదు. శ్వేత, నిన్నే, నీతోనే మాట్లాడుతున్నాను. శ్వేత అంటూ శ్వేత మొహంపై చిటికలు వేశాడు అభిరామ్. అభిరామ్ అలా అరిచేసరికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది శ్వేత. నీ హెల్ప్ కావాలి శ్వేత, చేస్తావా చేయవా? వై నాట్ అభి, ఏం హెల్ప్ కావాలి? అప్పటి వరకు వగలుపోతూ మాట్లాడిన శ్వేత కొంచెం చిరాకుగా అంటోంది. నువ్వు నాతో పాటు బయటికి రా. మనమిద్దరం కలిసి చంద్రకాంత్ అంకుల్ ఇంటికి వెళ్దాము. జరిగింది మొత్తం నువ్వు నీ నోటితో అంకుల్తో చెప్పు. అంకుల్కి ఉన్న కన్ఫ్యూజన్ అంతా తగ్గించు. నో, ఇప్పుడు నాకు కుదరదు. నాకు అర్జెంట్ పని ఉంది అభి. నువ్వు బయలుదేరు. రేపు చంద్రకాంత్ గారి ఇంటికి వెళ్దాం. తడబడుతూ తన కంగారు అభి గమనించకూడదని కవర్ చేసుకుంటూ అంది శ్వేత. అప్పుడు మళ్ళీ అనన్య అన్న మాటలు ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి అభికి. సార్, మిమ్మల్ని నిజంగా శ్వేత ఫ్రెండ్గానే చూస్తే మీ లవ్ సక్సెస్ చేయడానికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. మీరు రమ్మని పిలిస్తే వెంటనే బయలుదేరుతుంది. అలా మీతో రాకుండా రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దామని పోస్ట్ పోన్ చేసిందంటే మీరు శ్వేత బిహేవియర్ని అనుమానించక తప్పదు అన్న అను మాటలు గుర్తుకు వచ్చాయి. అను చెప్పిన ప్రతి మాటని కరెక్ట్ చేస్తోంది శ్వేత. నిజంగా శ్వేతే ఇదంతా చేసిందా? ఆలోచిస్తూనే లేచి నుంచుని, ఓకే శ్వేత, రేపు ఖచ్చితంగా వెళ్దాం, ఓకేనా, బాయ్ అంటూ బయటికి నడిచాడు అభిరామ్. అభి కనుచూపు మేరల్లో లేడని గమనించి వెంటనే షీలాకి కాల్ చేసింది శ్వేత. అభి వెళ్ళినట్టే వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చాడు. వాచ్మెన్ అభిరామ్ని ఆపాలని అనుకున్నా ఇందాక శ్వేత ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు వచ్చి ఏమీ మాట్లాడలేదు. అభి శ్వేతకి కనిపించకుండా శ్వేత ఎవరితోనో మాట్లాడుతోందని గమనించి శ్వేతకి కనిపించకుండా చాటుగా నుంచున్నాడు. అభి అక్కడే ఉన్నాడని గమనించని శ్వేత గట్టిగా షీలాతో మాట్లాడుతోంది. షీలా, నువ్వెక్కడ ఉన్నావు? ఏమైంది మేడం, ఎందుకంత సీరియస్గా మాట్లాడుతున్నారు? ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి. నువ్వెక్కడ ఉన్నావు? ఏ పని చెప్పినా సరిగ్గా కంప్లీట్ చేయడం రాదా నీకు? నీ వల్ల నేను కూడా చిక్కుల్లో పడేటట్టు ఉన్నాను అరుస్తూ మాట్లాడుతోంది శ్వేత. షీలా అంటే ఆ రోజు హాస్పిటల్కి వచ్చింది కదా, ఆ అమ్మాయి శ్వేత పిఏ. తనని ఎందుకు అరుస్తోంది శ్వేత అనుకుంటూ అబ్జర్వ్ చేస్తున్నాడు అభి. ఏమైంది మేడం, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ పడడం కాదు, కాసేపట్లో నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. ఇమీడియట్లీగా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి. ఎందుకు మేడం, ఇప్పుడంత రిస్క్ ఏమొచ్చింది? నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మేడం? కన్ఫ్యూజ్గా అంది షీలా. ఈడియట్, చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన ఈ పని వల్ల నాకు అభి దూరమైతే నా చేతిలో నువ్వు చస్తావు కోపంగా అరుస్తూ మాట్లాడుతోంది శ్వేత. అసలు శ్వేత ఏం మాట్లాడుతోంది,
నేను తనకి దూరమయ్యే పని తాను ఏం చేసింది? షీలాతో అంత కోపంగా ఎందుకు మాట్లాడుతోంది? షీల ఏం చేసింది, అది కూడా నా విషయంలో అనుకుంటూ ఆలోచిస్తున్నాడు అభి. నాన్ సెన్స్ షీలా, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? అయినా నేను చెప్పిన ప్లాన్ యాజ్ టీజ్గా అలా చేయకుండా నీ తెలివితేటలు ఉపయోగించడం వల్లే ఇప్పుడు ఈ గొడవంతా. ఇందాక అభి నా దగ్గరికి వచ్చాడు. మనం చేసిన ప్లాన్ గురించి నాతోనే చెప్తూ చంద్రకాంత్ గారి ఫోన్లో నీ నెంబర్ చూసి పోలీసులు నిన్ను ట్రేస్ చేస్తున్నారని, కాసేపట్లో నిన్ను పట్టుకుంటారని నాతో చెప్పాడు. నువ్వు దొరికితే మన ప్లాన్ మొత్తం అభికి తెలిసిపోతుంది. అదే కనుక జరిగితే నాకు లైఫ్ లాంగ్ అభి దూరం అవుతాడు, నన్ను అసహ్యించుకుంటాడు. అభి నాకు దూరం అయితే నేనేం చేస్తానో నాకే తెలియదు, చాలా కోపంగా అంటోంది శ్వేత. కానీ మేడం, మీరు చెప్పినట్టే నేను ఆ నెంబర్ డిసాక్టివేట్ చేశాను. వాళ్ళకి ప్రూఫ్ ఎలా దొరుకుతుంది? ఛాన్స్ లేదు కదా మేడం అంది షీల. వాట్ షీలా, నువ్వు చెప్పేది నిజమా? నిజం మేడం, వాళ్ళ చేతికి నేను ఏ ప్రూఫ్ చిక్కేలాగా చేయలేదు. మరి ఆ ఫొటోస్ కూడా డిలీట్ చేసేసావా? చేశాను మేడం, మీరు చెప్పినట్టే ప్రతి పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను అంది షీల. మరి అభి నాతో ఎందుకు అలా మాట్లాడాడు అని శ్వేత మాట్లాడుతూ ఉండగానే అభి కోపంగా లోపలికి వచ్చి శ్వేత చెంప చెల్లుమనిపించాడు. అభిరామ్ కొట్టిన దెబ్బకి శ్వేత వెళ్ళి దూరంగా పడింది. తన చేతుల్లో ఉన్న ఫోన్ పగిలిపోయింది. ఎందుకు మాట్లాడాను అంటే, ఇన్ని రోజులు నీ స్నేహం వెనుక ఉన్న నీ అసలు రూపాన్ని తెలుసుకోవడానికి. నాతో ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గుగా లేదా? ఇదేనా నీ క్యారెక్టర్? ఇదా? ఛీ! ఇన్ని రోజులు నా దగ్గర నువ్వు స్నేహాన్ని నటించావన్నమాట. నా నుంచి నువ్వు కోరుకునేది వేరు. నువ్వు నన్ను ప్రపోజ్ చేసినప్పుడే నీకు నేను చెప్పాను కదా శ్వేత, నా మనసులో నువ్వు లేవని, ఆ దృష్టితో నేను చూడలేనని. అయినా కూడా నువ్వు ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావా? నన్ను అనుని విడగొట్టడానికి ఇంత ప్లాన్ చేస్తావా? ఛీ! నాకు నిన్ను చూస్తేనే అసహ్యంగా అనిపిస్తోంది. ఇన్ని రోజులు ఎంతమంది నీ గురించి ఎన్నో రకాలుగా చెప్పినా ఎప్పుడూ నేను నిన్ను బ్లేమ్ చెయ్యలేదు. శ్వేత అలాంటిది కాదు అని పిచ్చివాడిలా నమ్మాను. నీకోసం నేను అనుని కూడా కొట్టాను. పాపం ఆ పిచ్చిది ఎన్నోసార్లు చెప్పింది, శ్వేత క్యారెక్టర్ మంచిది కాదు, తనకి దూరంగా ఉండండి అని. అప్పుడే నేను తన మాట విన్నట్లయితే ఇప్పుడు మా కుటుంబాల మధ్య గొడవలు రాకుండా ఉండేవి. నీలో ఇంత కల్మషం ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. విక్రమ్ కూడా నన్ను ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఇప్పుడు ఆలోచిస్తే ఎవ్వరి మాట వినకుండా అందరినీ నేనెంత బాధ పెట్టానో అర్థమవుతుంది. అది కూడా నీలాంటి దానికోసం. లైఫ్లో నీ మొహం నాకు చూపించుకు అంటూ ఆవేశంగా బయటికి నడుస్తున్నాడు అభి. అభి ఆగు, అభి, అభి ప్లీజ్ ఆగు. గబగబా లేచి అభి దారికి అడ్డుగా వచ్చి, అభి నేనేం చేసినా నీ మీద ప్రేమతోనే, నువ్వు దూరమైతే నేను బ్రతకలేను అంటూ అభి దారికి అడ్డుగా వస్తూ ఏడుస్తోంది శ్వేత. మర్యాదగా అడ్డు తప్పుకో శ్వేత. ఆల్రెడీ నువ్వు నా మనసులో లేవని నీకు అంత క్లారిటీగా చెప్పినా కూడా నా మీద ఇలాంటి కోర్కెలు నీ మనసులో దాచుకుని బయటికి స్నేహాన్ని నటించే నీలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. ఆ రంగాతో కూడా అనుని కిడ్నాప్ చేయించింది నువ్వే అయ్యుంటావు. ఈ విషయం అను ఆ రోజు చెప్తున్నా కూడా నేను అస్సలు నమ్మలేదు. కానీ నిన్ను, నీ స్నేహాన్ని గుడ్డిగా నమ్మాను. అనునే నిన్ను అపార్థం చేసుకుంటుంది అనుకున్నాను. అది కాదు అభి, ప్లీజ్ నేను చెప్పేది విను. నాకెవరైనా ఉన్నారంటే అది నువ్వే అభి. నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేని పరిస్థితుల్లో కూడా నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఇలా నన్ను వదిలేయక అభి. ఏడుస్తూ అభిని ఎటూ కదలకుండా అడ్డుగా నుంచుని అంటోంది శ్వేత. ఒక ఆడపిల్లతో నువ్వు ఇంత రూడ్గా బిహేవ్ చేశావంటే ఛీ! అసలు నువ్వు మనిషివే కాదు. అసలు నా మీద నీకు ఉన్నది ప్రేమే కాదు. అదేంటో చెప్పడానికి నాకు నోరు రావట్లేదు. నిజంగా నువ్వు నన్ను ప్రేమించినట్లయితే ఇలా నా లైఫ్లోకి బలవంతంగా రావాలని ట్రై చేయవు. నా లైఫ్లో మరొకరు ఉన్నారని తెలిసినా వాళ్ళ మీద మట్టి చిమ్మే ప్రయత్నం అస్సలు చేసేదానివి కాదు. ఎన్ని రోజులు అను నిన్ను అపార్థం చేసుకుంటోంది అనుకున్నాను. కానీ నిజానికి అనునే నిన్ను బాగా అర్థం చేసుకుంది. నాకు అడ్డు తప్పుకో, నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది అంటూ శ్వేతని పక్కకు తోసి ముందుకు నడిచాడు అభి. అభి అక్కడే ఆగు, లేకపోతే నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటాను. వెళ్తున్న అభికి వినిపించేలాగా అరిచి మరీ మాట్లాడుతోంది శ్వేత.
నీ గురించి ఇంత తెలిసాక కూడా నేను నీ మాట వినడానికి పిచ్చివాడిని కాదు. ఐ డోంట్ కేర్, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటూ బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్ళాడు అభి. అభి, ఆగు అభి! శ్వేత ఎంతలాగా పిలిచినా అస్సలు పట్టించుకోకుండా వెళ్ళాడు అభి. అభిరామ్ పోలీస్ స్టేషన్ ముందు బైక్ ఆపి ఫాస్ట్గా లోపలికి వెళ్ళాడు. వికీ, నీతో నేను కొంచెం మాట్లాడాలి, బయటికి వస్తావా? ఎక్కడికి రా? ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను, అర్జెంటా? అడిగాడు విక్రమ్. వికీ, నువ్వు డ్యూటీలో ఉన్నావని నాకు తెలుసు, అయినా నీతో మాట్లాడదామని వచ్చాను. ఇట్స్ ఓకే, నేను బయలుదేరుతాను అన్నాడు అభి. ఏంటి వీడు చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నాడు. ఆగు అభి, వస్తున్నాను అంటూ బయటికి వచ్చాడు విక్రమ్. ఏంట్రా, ఎందుకు అలా ఉన్నావు? బయటికి వచ్చి పావుగంట అవుతోంది, ఏమీ మాట్లాడవేంటి? విక్కీ, నీ దగ్గర సిగరెట్ ఉందా? అడిగాడు అభి. ఏంట్రోయ్, ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు. సరే తీసుకో, సిగరెట్ ఇచ్చాడు విక్రమ్, తాను కూడా స్మోక్ చేస్తూ. ఇప్పటికైనా చెప్తావా? ఏదో సీరియస్ విషయమే అయ్యుంటుంది. దమ్ము కూడా కొట్టావంటే ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉంది, చెప్పు అన్నాడు విక్రమ్. వికీ, ఇన్ని రోజులు నువ్వు నన్ను చాలాసార్లు హెచ్చరిస్తూ ఉన్నా నీ మాటలు అస్సలు పట్టించుకోలేదురా నేను. సారీ. ఏమైందిరా? ఇప్పుడు ఏమైంది? ఎందుకు సారీ చెప్తున్నావు? ఈరోజు శ్వేత గురించి బాగా క్లారిటీ వచ్చింది. అను, నువ్వు ఇద్దరూ చెప్పింది నిజమే, శ్వేత కరెక్ట్ కాదు అన్నాడు అభి. ఏంట్రోయ్, ఉన్నట్టుండి నీకు జ్ఞానోదయం అయింది? ఎవరు దీనికి కారణం? అడిగాడు విక్రమ్. అను చెప్పిన ప్లాన్ గురించి డీటెయిల్గా చెప్పాడు అభి. అభి, నువ్వు శ్వేతకి చెప్పిన దానిలో ఏ అబద్ధము లేదు కదరా. జరిగింది మొత్తం చెప్పావు. ఆల్రెడీ నేను నీ కేసు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. తొందరపడ్డారేమోరా. ఇప్పుడు తన గురించి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతుంది. కొన్ని రోజులు ఆగినట్లయితే బాగుండేది. అను చెప్పిన ప్లాన్ నేను నిజం చేసి చూపించేవాడిని, దానిని కటకటాల వెనక్కి నెట్టేవాడిని అన్నాడు విక్రమ్. లేదు వికీ, శ్వేతకి శిక్ష పడాలని అను అనుకోలేదు. కేవలం తన గురించి నేను తెలుసుకుంటే చాలనుకుంది. నాకు ఒక క్లారిటీ రావాలని కోరుకుంది. అందుకనే నా చేత ఇదంతా చేయించింది. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? శ్వేతే ఇదంతా చేసిందని, ఇందులో నా తప్పు ఏమీ లేదని నేను అంకుల్కి చెప్పినా ఆయన నమ్ముతారని నాకు అనిపించట్లేదు. అనుకి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. నువ్వే ఏదైనా సొల్యూషన్ చెప్పరా. అను నాకు కావాలి. తను దూరం అవుతుందేమో అన్న ఆలోచన కూడా భరించలేకపోతున్నాను అన్నాడు అభి. ఈ విషయం అనుకు చెప్పావా? ఒరేయ్, ఆల్రెడీ జరిగింది మొత్తం నీకు క్లియర్గా చెప్పాను కదా. నైట్ అయితే కానీ తనతో మాట్లాడడానికి కుదరదు. విక్రమ్ సొల్యూషన్ ఆలోచిస్తున్నాడు. అసలు ఏం జరిగి ఉంటుంది? అభి సార్ శ్వేత ఇంటికి వెళ్ళి నేను చెప్పినట్టు చేశారా లేదా? శ్వేత గురించి అసలు ఏమైనా తెలుసుకున్నారా లేదా? లేకపోతే అది తెలివిగా ప్రవర్తించి తప్పించుకుందా? నాకు ఫోన్ చేసి అభి సార్తో మాట్లాడాలని ఉంది, కానీ ఇంట్లో అమ్మ బామ్మ ఇద్దరూ సిఐడి ఆఫీసర్ లాగా నన్నే గమనిస్తున్నారు. ఈ మను ఎక్కడ ఉన్నాడు? వీడి హెల్ప్ తీసుకోవాలి. హెల్ప్ చేస్తాడా? లేకపోతే రిజెక్ట్ చేశానని కోపంతో నేను హెల్ప్ అడిగానని ఇంట్లో చెప్పేస్తాడా? అసలు వీడి బిహేవియర్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదు, కాలేజ్కి వెళ్ళిపోయినట్టున్నాడు. ఎన్ని రోజులు కాలేజ్కి వెళ్తుంటే అస్సలు అర్థమయ్యేది కాదు. హాలిడేస్ లేవని చాలాసార్లు తిట్టుకున్నాను. ఇప్పుడు ఇంట్లో ఇలా ఒంటరిగా ఉంటుంటే లోన్లీగా అనిపిస్తోంది. రకరకాలుగా ఆలోచిస్తోంది అను. మనోజ్ గురించి వెతుకుతూ గంగ దగ్గరికి వచ్చి, అమ్మా, మను బావ ఏడి? కాలేజ్కి వెళ్ళిపోయాడా? మార్నింగ్ నుంచి కనిపించట్లేదు అడిగింది అనన్య. అవునను, వాడి సంగతి పక్కన పెట్టు, నువ్వు నాకు వంటలో హెల్ప్ చేయి అంది గంగ. వంటలో హెల్ప్ చేయాలా? వంటింట్లోకి వస్తుంటేనే చదువుకునే పిల్లవి నీకు ఇక్కడ ఏం పని అనేదానివి కదమ్మా ఆశ్చర్యంగా అడిగింది అను. ఇప్పుడు చదువు ఆపేశావు కదాను. ఎలాగో మీ నాన్న నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు, సంబంధాలు చూస్తున్నారు. ఏ పని నేర్పించకుండా నిన్ను అత్తవారింటికి పంపిస్తే నన్ను తిడతారు. నోరు మూసుకుని వచ్చి హెల్ప్ చేయి అంది గంగ. అమ్మా, నువ్వు నాన్న అనుకుంటే సరిపోయిందా? నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అను. నిన్న మొన్నటి దాకా ఎప్పుడెప్పుడు పెళ్లి చేస్తారు అని అడిగేదానివి. ఇప్పుడు నీకు పెళ్ళంటే ఇష్టం లేకుండా పోయిందా?
ఇంకా ఎక్కువ మాట్లాడకుండా వచ్చి హెల్ప్ చేస్తావా చేయవా? కోపంగా అంది గంగ. అను చేత చిన్న చిన్న పనులు దగ్గర ఉండి చేయిస్తోంది. వెజిటబుల్స్ కట్ చేయడము, తాను చేసే వంటల్లో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వెయ్యాలో అన్నీ చెబుతూ వంట చేస్తోంది గంగ. అమ్మా, వంట చేయాలంటే ఇంత ప్రాసెస్సా? అసలు ఇవన్నీ నాకు గుర్తుంటాయా? అయోమయంగా చూస్తూ అడుగుతోంది అను. ఫస్ట్ 1-2 సార్లు పాడైనా చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది. వంటేమైనా బ్రహ్మ విద్య? అనన్య భయాన్ని చూసి చిన్నగా నవ్వింది గంగ. అప్పుడే అక్కడికి వచ్చిన గాయత్రమ్మ అనన్య వంటలో హెల్ప్ చేయడం చూసి, ఓసే గంగా, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? ఈ రాక్షసి చేతికి గరిటిచ్చావేంటే? ఇది వంట చేస్తే మనమందరం తిన్నట్టే. ఏ కాలకూట విషయమో తయారు చేస్తుంది. నువ్వు పోవే బయటికి, అంది గాయత్రమ్మ అనన్య వైపు కోపంగా చూస్తూ. గాయత్రమ్మని చూసి, మా అమ్మ బారి నుండి బ్రతికించావు బామ్మ అని అనుకుంటూ, అవును బామ్మ, నువ్వు కరెక్ట్గా చెప్పావు. నాకు వంట రాదే బాబూ అంటే నీ కోడలు వింటే కదూ వంటింట్లో నుంచి విముక్తి దొరికిందని గబగబా బయటికి వచ్చేసింది అను. అత్తయ్య గారు, ఏంటండి మీరు? దాన్ని ఇలా వెనకేసుకు వస్తే ఎలా? అదే నేర్చుకుంటుంది లేవే. ఇప్పటి నుంచి ఎందుకు నువ్వు నీ చాదస్తము? పెళ్ళయ్యాక వాళ్ళ తిప్పలు ఏవో వాళ్ళు పడతారు అంటూ గాయత్రమ్మ కూడా అనన్య వెనకాలే అనన్య రూమ్కి వచ్చింది. అనన్య అభిరామ్తో ఎలా మాట్లాడాలో తెలియక ఆలోచిస్తోంది. తన వెనకే వస్తున్న గాయత్రమ్మని చూసి, బాబోయ్, ఈవిడకి సిఐడి డ్యూటీ అప్పచెప్పారా ఏంటి అనుకుంటూ, ఏంటి బామ్మ, ఏం కావాలి అంది అను. ఏంటే, నేను నీ గదిలోకి కూడా రాకూడదా? ఏదో మనవరాలివి కదా అని వచ్చాను. ఏంటి అని అడుగుతున్నావేంటి? కోపంగా చూస్తూ అంది గాయత్రమ్మ. బాబోయ్, నువ్వు లేనిపోని గొడవలన్నీ పెట్టద్దు. నీ ఇష్టం తల్లి, నువ్వెక్కడైనా ఉండొచ్చు అంది అను. గాయత్రమ్మ మనవరాలి మాటలకి చిన్నగా నవ్వుతూ తలుపులు వేసి అనన్య చేతిలో ఫోన్ పెట్టింది. ఏంటి బామ్మ ఇది? ఆశ్చర్యంగా చూస్తోంది అనన్య. అను, నిన్న మొన్నటి నుంచి చూస్తున్నాను. మీ నాన్నకి అభిరామ్కి గొడవైన దగ్గర నుంచి నిన్ను బయటికి అడుగు కూడా పెట్టనివ్వట్లేదు. ఏంటమ్మా ఇది అని నువ్వు మీ అమ్మని నిలదీసి అడిగితే అటు మీ నాన్నకి ఇటు నీకు సమాధానం చెప్పలేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు అలా బెదిరిస్తూ ఉంటే బాధతో నిన్ను కొట్టింది. కానీ వాళ్ళు ఇద్దరూ కూడా నిజంగా నీ మంచే కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏది మంచో ఏది చెడో తెలియక తికమక పడుతున్నారు. ఇప్పుడు నేను మీ నాన్నతో మాట్లాడిన మాట వినడు. కానీ నాకు ఆ పిల్లాడి మీద నమ్మకం ఉంది మనవరాలా. అతనికి నిజంగా దురుద్దేశమే ఉంటే 5 నెలలు వాళ్ళ ఇంట్లో నువ్వు ఉన్నప్పుడే ఏదో ఒకటి చేసేవాడు. మీ నాన్నే ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రస్తావన తీసుకువచ్చాడు. వెంటనే ఒప్పుకుని అతని మాయమాటలతో నిన్ను పెళ్లి చేసుకుని వీళ్ళని ఏడిపించేవాడు. కానీ అతను అలా చెయ్యలేదు. నువ్వు చదువుకోవాలని ఆలోచించాడు. ప్రస్తుతం మీ నాన్న ఇదంతా ఆలోచించలేకపోతున్నాడు. వాడికి ఎవరో బాగా ఆ పిల్లాడి మీద దురుద్దేశం కలిగేలాగా బాగా నమ్మకం కలిగించారు. అభిరామ్ గురించి తెలుసుకునేసరికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకూడదు. పైగా మీ నాన్న వెంటనే నీకు పెళ్లి చేయాలని చాలా తొందరపడుతున్నాడు. ఇప్పుడు కూడా పెళ్లి సంబంధం ఫిక్స్ చేయడానికే బయటికి వెళ్ళాడు. మీ నాన్న తిరిగి వచ్చేలోపే అతనితో మాట్లాడు. మీ అమ్మ ఇటు రాకుండా నేను చూసుకుంటాను అంది గాయత్రమ్మ. ఏంటి బామ్మ నువ్వు మాట్లాడేది? నిజమేనా? ఎప్పుడూ నాతో గొడవలు పడుతూ ఉంటావు. నా గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నావా? ఆశ్చర్యంగా అడిగింది అను. అను, నువ్వు నా మనవరాలివి. ఏదో సరదాగా ఆట పట్టిస్తాను. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే చూస్తూ తట్టుకోలేనమ్మా అని తల నిమురుతూ అంది గాయత్రమ్మ. లేట్ చేయకు, త్వరగా మాట్లాడు. మళ్ళీ మీ నాన్న వస్తే మాట్లాడడం కుదరదు తొందర చేస్తూ అంది గాయత్రమ్మ. అభి, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళి వెంటనే శ్వేతని కస్టడీలోకి తీసుకోనా? నువ్వు ఒక కంప్లైంట్ ఇవ్వు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నాడు విక్రమ్. వద్దురా విక్కీ, శ్వేత నన్ను ఫ్రెండ్గా భావించకపోవచ్చు, కానీ నేను శ్వేతని ఫ్రెండ్గానే చూశాను కదా. మరి నువ్వు ఇలా బాధపడడంలో అర్థం ఏముందిరా? ఒకటి, శ్వేత మీ ఇద్దరి మధ్యలోకి రాకుండా ఉండదని తన యాటిట్యూడ్ చూస్తేనే అర్థమవుతోంది. ఇప్పటికే మీ ఇద్దరి మధ్య చాలా దూరాన్ని పెంచింది. ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు వద్దు అన్నా నేను చూస్తూ ఊరుకోను. శ్వేతకి బుద్ధి చెప్తాను సీరియస్గా అన్నాడు విక్రమ్. అభిరామ్ ఫోన్ మోగుతూనే ఉంది.
విక్రమ్తో మాట్లాడుతూ ఉండడం వల్ల 2-3 టైమ్స్ కాల్ కట్ చేశాడు. అభి ఫోన్ లిఫ్ట్ చేయి, ఎవరో కాల్ చేస్తున్నారు కదా అన్నాడు విక్రమ్. అన్నౌన్ నెంబర్ నుంచి కాల్ వస్తోంది. నాకు మాట్లాడాలని లేదు విక్కీ. ముందు మాట్లాడరా, పదే పదే కాల్ చేస్తున్నారంటే ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఇది కొత్త నెంబర్రా, నా నెంబర్ అను దగ్గర ఉంది, ఎవరు కాల్ చేస్తారు అనుకుంటూ అసహనంగా కాల్ లిఫ్ట్ చేశాడు అభి. అభి సార్, అనన్య వాయిస్. అను, నువ్వా? ఈ నెంబర్ ఎవరిది? ఈ టైంలో కాల్ చేసావేంటి? ఇంట్లో ఎవరూ లేరా ఆశ్చర్యంగా అడిగాడు అభి. సార్, ఈ నెంబర్ మా బామ్మది. ఆవిడ హెల్ప్ తీసుకునే నేను మీతో మాట్లాడుతున్నాను. ఏంటి అను, కాస్త కూడా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు ఈ విషయం మీ నాన్నగారికి తెలీదా? ఎంత గొడవ అవుతుందో తెలుసా? లేదు సార్, ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా మా బామ్మ హెల్ప్ చేస్తేనే నేను మీతో మాట్లాడుతున్నాను. నిజమా? నిజమే సార్. పోనీలే అను, మీ ఇంట్లో నుంచి నీకు ఒక్కరైనా సపోర్ట్ ఉన్నారు. కానీ జాగ్రత్త, ఈ విషయం మీ డాడీకి తెలిస్తే అనవసరంగా బామ్మగారి మీద కూడా కోపడతారు అన్నాడు అభి. సరే సరే, అదంతా నేను చూసుకుంటాను. ఇంతకీ మీరు శ్వేత దగ్గరికి వెళ్ళారా? ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? అను, ఫస్ట్ నేను నీకు సారీ చెప్పాలి. చాలాసార్లు నువ్వు చెప్పినా నేను నమ్మలేదు. కానీ ఈరోజు శ్వేత ఏమిటో తెలుసుకున్నాను. కానీ చాలా బాధగా ఉంది అను. తనని నేను చాలా నమ్మాను. ఫ్రెండ్ అయ్యుండి నా మీద లేనిపోని ఆశలు పెట్టుకుని నిన్ను నాకు దూరం చేయాలనే ఆలోచనతో చాలా ఏడిపించింది. తనది ఇంత చీప్ క్యారెక్టర్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ గొడవలన్నిటికీ కారణం శ్వేతే కదా సార్? అవును అను, మీ నాన్నగారికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలాగా చేసింది. ఇప్పుడు నేను నిజం చెప్పినా మీ నాన్నగారు నమ్మరేమో. నేను బయటికి వస్తే బాగుండు సార్, దాన్ని పట్టుకుని 4 పీకుతాను, నిజం కక్కిస్తాను కోపంగా అంది అను. అను, నువ్వు కొడితే శ్వేత నిజం చెప్పే రకం ఏమీ కాదు. ఇంత జరిగాక కూడా అదంతా నా మీద ప్రేమతోనే చేశానని, నేను తన మాట వినకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది తెలుసా? అలాంటి మనిషి మీ నాన్నగారి ముందు తన తప్పు ఒప్పుకుంటుందని నమ్మకం నీకుందా? మరిప్పుడు ఎలా సార్? మా నాన్నని చూస్తుంటే నాకు 1 వీక్లోనే పెళ్లి చేసేస్తాడేమో అనిపిస్తోంది. ఇప్పుడు కూడా పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకోవడానికి వెళ్ళారు అంది అనన్య. నాకు అదే అర్థం కావట్లేదను. నేను విక్రమ్ దీని గురించి ఆలోచిస్తున్నాము. మీరు ఆలోచిస్తూ కూర్చోండి, నాకు ఈలోపు పెళ్ళి కూడా చేసేస్తారు కోపంగా అంది అనన్య. వాళ్ళు చేస్తే నువ్వు చేసుకుంటావా అను? నేను లేకుండా ఉండగలవా? లేదు సార్, ఉండలేను. అందుకనే కదా మీతో చెప్తున్నాను, ఏదో ఒకటి చెయ్యండి. ఏదో ఒకటి అంటే నీ ఉద్దేశం ఏంటి అను? వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న గాయత్రమ్మ అను చేతిలో ఫోన్ తీసుకుంది. ఏరా అబ్బాయి, అది చెప్పేది నీకు అర్థం కావట్లేదా? గాయత్రమ్మతో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అభిరామ్కి. ఏంట్రా మాట్లాడవేంటి? మీరే చెప్పండి బామ్మగారు, ఏం చేయమంటారు? చేసేది ఏముంది? నీ తప్పు ఏమీ లేదు కదా. మదర్ ప్రామిస్ బామ్మగారు, నాకు అసలు ఈ గొడవతో ఎటువంటి సంబంధము లేదు. మీ ఇద్దరికీ ఒకరికి ఒకరంటే ఇష్టం కదా, దూరం అయితే తట్టుకోగలరా? జీవితాంతం ఇష్టం లేని జీవిత భాగస్వాములతో సర్దుకుపోగలరా అడిగింది గాయత్రమ్మ. లేదు బామ్మగారు, ఆ నరకం మేము అస్సలు భరించలేము. అణుని తప్ప నేను ఇంకొకరిని నా లైఫ్ పార్ట్నర్గా అస్సలు ఊహించుకోలేను. నువ్వు అది ఒకరిని విడిచి ఒకరు ఉండలేమంటున్నారు. మీ అంకులేమో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నిన్ను నమ్మి తన కూతుర్ని నీ చేతుల్లో పెట్టడానికి సిద్ధంగా లేడు. నిజం తెలుసుకునేసరికి అను మరొక ఇంటికి ఇల్లాలైపోతుంది. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే రుక్మిణి కళ్యాణం చేసుకోరా అబ్బాయి అంది గాయత్రమ్మ. రుక్మిణి కళ్యాణం అంటే? అను అభిరామ్ ఒకేసారి గాయత్రమ్మని చూస్తూ అడిగారు. ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోండి. అమ్మో, నాకు భయం అంది అనన్య. ఎందుకే భయం? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి. నేను చేసుకోలేదు అంది గాయత్రమ్మ సిగ్గుపడుతూ. గాయత్రమ్మ మాటలకి అవాక్కైపోయి అలాగే చూస్తోంది అను. ఇది ఇలాగే అంటుంది కానీ అబ్బాయి, నువ్వు ధైర్యం చేయగలిగితే అను బయటికి వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను అంది గాయత్రమ్మ. అనుని ఇంట్లో నుంచి తీసుకువెళ్ళడం నాకు పెద్ద సమస్య కాదు బామ్మగారు. కానీ అంకుల్ లైఫ్ లాంగ్ దూరం అవుతారు కదా. అనుకి లైఫ్ లాంగ్ ఆ బాధ ఉంచడం నాకు ఇష్టం లేదు. అందరినీ ఒప్పించి
పెద్దల ఇష్టంతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు అభి. అది జరిగే పనేనా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? ఇప్పుడు చంద్రకాంత్ చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు ఇలాగే ఉంటే మీ ఇద్దరూ ఒక్కటి అవ్వడం కష్టం. నిజం తెలిస్తే తర్వాత వాడే మెత్తబడతాడు. ఫస్ట్ కోపం రావచ్చు, నిన్ను కొట్టచ్చు కూడా. వీటన్నిటికీ భయపడి అణుని దూరం చేసుకోకు. నేను సలహా మాత్రమే ఇవ్వగలను, మీరే ఆలోచించుకోండి. నా కొడుకు అనుకుంటే నిమిషాల్లో పని జరిపిస్తాడు. అప్పుడే అనన్య పెళ్లి పనులు మొదలు పెడుతున్నాడు. ఒక వారంలో అనుకి పెళ్లి చేస్తాడు. అప్పుడు నువ్వు ఎంత బాధపడ్డా అణు రాదు అని చెప్పి అభిరామ్ ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా వినకుండా కాల్ కట్ చేసింది గాయత్రమ్మ. సరేనా, ఇంక నేను వెళ్తాను అంటూ చేతికర్ర సహాయంతో తన ఫోన్ తాను తీసుకుని బయటికి వెళ్తోంది గాయత్రమ్మ. బామ్మ ఆగు, నాకన్నా నువ్వే ఎక్కువ అభిసార్తో మాట్లాడావు. నాకు మాట్లాడే టైం కూడా ఇవ్వలేదు. నువ్వు వాడు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు కదా, చేయాల్సింది చెప్పాను. సాయంత్రానికి దారిలోకి వస్తాడులే. నీకు ఏమేం కావాలో అవన్నీ ఒక బ్యాగ్లో సర్దుకో అని చాలా తేలికగా చెప్పి బయటకు నడిచింది గాయత్రమ్మ. అయ్య బాబోయ్, ఈవిడేంటి ఇంత డేర్గా మాట్లాడుతోంది? ఇన్ని రోజులు ఈవిడ సూర్యకాంతం టైప్ అనుకున్నాను. మా బామ్మ సామాన్యురాలు కాదు అనుకుంటూ ఆశ్చర్యంగా వెళ్తున్న గాయత్రమ్మ వైపు అలాగే చూస్తోంది అనన్య. విక్రమ్ గాయత్రమ్మ మాటలన్నీ ఫోన్ స్పీకర్లో ఉండడం వల్ల వింటూనే ఉన్నాడు. ఆవిడ కాల్ కట్ చేయగానే గట్టిగా విజిల్ వేశాడు. ఏం ప్లాన్ చెప్పిందిరా ఆవిడ? నీకు ఇంత సపోర్ట్ దొరికాక కూడా నువ్వు సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు అన్నాడు విక్రమ్. గాయత్రమ్మ చెప్పిన ప్లాన్ గురించి అభిరామ్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడా? పరువు ప్రతిష్టలకు ప్రాణమిచ్చే చంద్రకాంత్ అను ఇలా చేస్తే తట్టుకోగలడా? ఈ విషయం శ్వేతకి, విశ్వాకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు? వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం జరుగుతోందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి. ధన్యవాదాలు.